ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. హలో మూవీస్, ఒక మ్యాట్ వచ్చాను. అందరూ తమ్ముళ్ళు చూసి వచ్చారనుకుంటున్నా. మనం ఈ వీడియోలో ఫౌజీ మూవీ స్టోరీ లైన్ ఎలా ఉండబోతుంది, ఆ టైం లైన్ ఏంటి, అసలు ఈ మూవీ మీద ప్రొడ్యూసర్ అయిన నవీన్ నిర్ణయ్ గారు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఆల్మోస్ట్ 7 years తర్వాత తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ని ఫౌజీతో ఎందుకు రీప్లేస్ చేశారు ప్రభాస్ గారు, మూవీ మీద ఎందుకు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు, ఈ టాపిక్స్ అన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ అలాగే ఒక ఫిక్షనల్ స్టోరీయా లేదా రియల్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యే మూవీని తీసారా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియో మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన సైడ్ నుంచి, ఇలాంటి జెన్యూన్ అండ్ గుడ్ కంటెంట్తో మీకు వీడియోస్ ముందుకు రావాలి అంటే మీరు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమింగ్ బ్యాక్ టు అవర్ వీడియో, టైం లైన్ చూసుకుంటే ఎర్లీ 1940s ప్లేస్ అయ్యే ఎర్లీ World War II ఆ టైంలో అనమాట. ప్రభాస్ గారి క్యారెక్టర్ అనేది బ్రిటిష్ ఇండియన్ మిలిటరీలో పనిచేస్తూ ఉండొచ్చు. అలాగే ఏదో ఒక హయ్యర్ పొజిషన్లో మన హీరో ఉండుండొచ్చు. అండ్ వన్ స్టోరీలో మెయిన్ పాయింట్ రివీల్ అయిన తర్వాత బ్రిటిషర్స్కి ఆపోజిట్గా ఫైట్ చేస్తారు అనుకుంటా. అందుకే మనకి ఇంతకు ముందు ఉన్న పోస్టర్స్లో మోస్ట్ వాంటెడ్ సిన్స్ 1932 అనే పోస్టర్స్ ఉన్నాయి. జస్టిఫైస్ మై థియరీ. అండ్ అలాగే ఇంకొక పోస్టర్లో ఏ బెటాలియన్ హూ ఫైట్స్ ఎలోన్ అని చెప్పి ఇంకో సెంటెన్స్ ఉంటుంది. అంటే ఒక్కడే పోరాడుతున్న సైన్యం లేని సైనికుడు అనే మీనింగ్ వస్తుంది. విచ్ రివీల్స్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ప్రభాస్. తను ఎంతో ట్రైనింగ్ తీసుకుని ఒక హైయర్ పొజిషన్లో ఉంటేనే ఒక్కడే పోరాడడానికి ఛాన్స్ ఉంటుంది. కమింగ్ టు ది మెయిన్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ లైన్, నాకు చెప్పినట్టే ఎర్లీ 1940s 1932 ఆ టైం లైన్లో మూవీ ప్లేస్ అయింది. అండ్ అలాగే ఇంకొన్ని ప్రమోషనల్ కంటెంట్లో ఫ్రమ్ అవర్ హిడెన్ చాప్టర్స్ ఆఫ్ అవర్ హిస్టరీ అని చెప్పి మెన్షన్ చేశారు ఒక సెంటెన్స్. మీన్స్ ఈ స్టోరీ లేదా ప్రభాస్ గారి క్యారెక్టర్ అనేది మన హిడెన్ చాప్టర్స్ ఆఫ్ అవర్ హిస్టరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీశారనుకుంటా డైరెక్టర్ హను రాఘపూడి గారు. లైక్ మన 7th 8th స్టాండర్డ్స్లో మనం చదువుకుంటాం కదా అన్సంగ్ హీరోస్ అని చెప్పి, అలాంటి వన్ ఆఫ్ ద అన్సంగ్ హీరో గురించి మనం ఈ మూవీలో డిస్కవర్ చేయబోతాం అనుకుంటాం. అండ్ అలాగే నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా వదిలిన ఈ పోస్టర్లో ప్రభాస్ గారు గాంధీజీ గారికి ఆపోజిట్గా నడుస్తున్నట్టు చూపించారు. విత్ సింబాలికలీ రిప్రజెంట్స్ గాంధీ గారి ఐడియాలజీకి, అదే అహింసకి ఆపోజిట్గా వెళ్తున్నట్టు. అలాగే మనకి ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రేంజ్లో ఉన్నాయి. ఈ పోస్టర్ బట్టి తెలుస్తుంది మూవీలో గాంధీజీ గారు అండ్ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నట్టు కూడా బయట రూమర్స్ అనబడుతున్నాయి. మరి చూడ ఈ స్టోరీలోకి క్యారెక్టర్స్ అన్ని ఎలా వస్తాయి, ఎలా కనెక్ట్ అవుతాయి అనేది. అలాగే ప్రభాస్ గారు ప్లే చేయబోయే క్యారెక్టర్ వచ్చరికి బ్రాహ్మణ్ క్యారెక్టర్ అనుకుంటాం, మెడలో జంధ్యం ఉంది. అలాగే ఈ పోస్టర్స్ పెట్టి చూస్తుంటే మరి ప్రభాస్ గారు గాంధీ గారి ఐడియాలజీ, అదే అహింసకి ఎందుకు ఆపోజిట్గా వెళ్ళారంటారు, ఇంత రక్తపాతం చేయడానికి గల కారణాలు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి మూవీ నుంచి ఇంకా కంటెంట్ అనేది వదలాలి. దాకా జస్ట్ పోస్టర్స్ వదిలారు కాబట్టి జస్ట్ కొన్ని డీటెయిల్స్ మాత్రమే దొరికాయి, అవే మేము ముందుగా చెప్పాం. ఈ మూవీలో గాంధీ గారి క్యారెక్టర్ చెప్పేది అనుపమ్ ఖేర్ గారు అనుకుంటాం. అండ్ అలాగే ఈ మూవీలో ఇమాన్వి గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనుకుంటే చూడాలి. హీరోకి హీరోయిన్కి ఎలాంటి లవ్ స్టోరీ రాశారు హను రాఘపూడి గారు. టోటల్గా మూవీ స్టోరీ అనేది బ్రిటిష్ మిలిటరీలో పనిచేస్తున్న ఒక సోల్జర్ వాళ్ళు చేసేది తప్పు అని తెలుసుకుని రివోల్ట్ అయ్యి మన ఇండియన్ కాపాడడానికి, ఫ్రీడమ్ రావడానికి చేసే ఒక రెబలియస్ సింగిల్ సోల్జర్ కదా అనుకుంటున్నాను. అలాగే ఈ మూవీకి సెకండ్ పార్ట్ ఉంటే అది సీక్వెల్ కాదు ప్రీక్వెల్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు. టోటల్గా ఫౌజీ మూవీ స్టోరీ ఇలా ఉండబోతుందని చెప్పి ఇది నా ప్రొడిక్షన్. ఇది 100% రైట్ కాకపోవచ్చు, 50% రైట్ ఉండొచ్చు. ఇంకా మూవీ నుంచి కంటెంట్ వదులుతారు, అప్పుడు మనం ఇంకా క్లారిటీగా బ్రీఫ్గా డిస్కస్. ఎలా చూసినట్టే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నా ఫౌజీ మూవీ గురించి. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే కమెంట్ సెక్షన్ని గట్టిగా పడేసుకోండి.